హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహా లిటిల్ విన్స్. ఈరోజు మన వీడియో కంటెంట్ ఏంటంటే నేను కొంచెం పెట్ షాప్కి వెళ్ళేసి కొన్ని సామాన్ తీసుకొచ్చాను అనమాట. సామాన్లో మనకి ఫిషెస్ కూడా ఉన్నాయి. సో ఈ ఫిషెస్ ఏంటంటే ఫుల్ రెడ్ గప్పీస్ అనమాట. నాకు చూసిన వెంటనే చాలా నచ్చేసి వెంటనే తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఇది మనకి ఫిల్టర్ అంటారు. ఫిల్టర్ వచ్చేసరికి మన ఫ్లోరాన్ గడి కోసం తీసుకున్నా. ఇవి మీకు తెలిసిందే, పెకోనాటిమే క్యాప్సూల్స్ అనమాట. ఇది వచ్చేసరికి నేను ప్లాంట్స్ కోసం అడిగితే ప్లాంట్స్ లేవన్నాడు కదా. సో ఇది నేను డక్వీడ్ కొంచెం వాళ్ళు ఆల్రెడీ పెట్టిన అక్వేరియంలో కొంచెం కనిపిస్తే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం తెచ్చినటువంటి ఈ ఫుల్ రెడ్ గప్పీస్ కోసం ఈ బౌల్ అనేది తీసుకున్నాను. దీంట్లో ఆరో వాటర్ ఫిల్ చేస్తున్నాను అనమాట. సో బేసిక్గా నా దగ్గర ఉన్న ప్రతి ఫిషెస్కి నేను ఆరో వాటర్ ఫిల్ చేస్తాను. ఆరో వాటర్లోనే నేను ప్రతి ఒక్క ఫిషెస్ని ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఆరో వాటర్తో ఈ బౌల్ ఫిల్ అయిపోయింది. మనం తెచ్చినటువంటి ఈ ఫుల్ రెడ్ గప్పీస్ని అక్లిమేషన్ ప్రాసెస్కి పెట్టేసుకుంటున్నాం. సో అక్లిమేషన్ ప్రాసెస్ వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో మనం ఈ తెచ్చినటువంటి ఫిల్టర్ని మన ఫ్లవరాన్ గడ్ ట్యాంక్లో ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. సో ఫ్లవరాన్ గడ్ ట్యాంక్లో ఇంట్రడ్యూస్ చేసుకునే ముందు దీన్ని ఎలా పెడతారు ఏంటనే దాని గురించి మీకు చూపిస్తున్నా. సో ఈ స్పాంజ్ ఫిల్టర్ అనేది బేసిక్ ఫిల్టర్ గైస్. ఎందుకంటే బేసిక్ ఫిల్టర్ యాక్చువల్లీ ఇది చాలా టైప్స్ ఉంటాయి దీంట్లో. సో ఇప్పుడు మనం తెచ్చింది మాత్రం చాలా టైనీ ఫిల్టర్ అనమాట. చాలా చిన్నది, ఉన్న వాటిల్లో కల్లా చాలా చిన్న ఫిల్టర్, బేసిక్ ఫిల్టర్. అందరూ యూజ్ చేసే ఫిల్టర్ ఇది అనమాట. సో ఈ గ్యాప్లో అక్లిమేషన్ ఫిల్టర్ ఇది అక్లిమేషన్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ గప్పీస్, రెడ్ గప్పీస్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక పెయిర్. సో దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ రెండు ఉన్నాయి అనమాట. సో ఈ మేల్ అండ్ ఫీమేల్ అక్లిమేషన్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి బౌల్లోకి రిలీజ్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు మన ఈ రిలీజ్ చేసినటువంటి వీటి యొక్క యాక్టివ్నెస్ అండ్ అగ్రెసివ్నెస్ మీకు నేను చూపిస్తాను అనమాట. సో చూసుకున్నట్లయితే ఫీమేల్ చాలా యాక్టివ్గా ఉంది, ఫుల్లీ బేబీ లోడెడ్ అనమాట. మనకి 2 or 3 days బేబీస్ కూడా ఇచ్చేస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు తెచ్చుకున్నటువంటి ఈ డక్వీడ్ ఏదైతే ఉందో దాన్ని ఈ మన మిక్స్డ్ గప్పీస్ పాండ్లో వేసేద్దామని తీసుకొచ్చాను గైస్. ఎందుకంటే మన మిక్స్డ్ గప్పీస్ బేబీస్ని రిలీజ్ చేస్తాయి. సో వాటికి మనకి హైడింగ్ స్పాట్స్ కోసం మనకి గ్రాస్ అండ్ ప్లాంట్స్ ఎక్కువ కావాలి కాబట్టి సో దాంట్లో రిలీజ్ చేద్దామని నేను ఫిక్స్ అయ్యి దాంట్లో రిలీజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మీకు చూసినట్లయితే పెద్దగా ఏం అనిపించట్లేదు, కానీ నేను గమనించింది ఏంటంటే గైస్, నాకు కూడా తెలియదు ఈ గప్పీస్ ఎప్పుడు బేబీస్ని ఇచ్చాయి. అండ్ మన దగ్గర ఉన్నటువంటి రామ్సన్ స్నేల్ ఒకటి ఉంది. సో ఈ రామ్సన్ స్నేల్ గురించి మీకు చెప్పలేదు, కానీ ఈ స్నేల్ నేను గప్పీ గ్రాస్ ఎప్పుడైతే నేను తీసుకున్నానో ఆ గప్పీ గ్రాస్లో కలిసిపోయి ఒకటి వచ్చేసింది అనమాట. సో నేను సపరేట్గా అది కొనలేదు. సో ఆ స్నేల్ ద్వారా నాకు స్నేల్ బేబీస్ కూడా వచ్చేసాయి గైస్.